నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మాజీ మంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటి ఉత్సాహంతోనే కార్యకర్తలు ఉన్నారని, ఏ కార్యక్రమం చేపట్టినా జనం భారీగా తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఓటమి పాలైనప్పటికీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాడతామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన సాగుతోందని, సోషల్ మీడియా పోస్టుల పేరుతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైనటువంటి క్యాడర్ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎందుకు గర్వంగా మాట్లాడుతున్నామంటే, ఏ కార్యక్రమం నిర్వహించినా సరే ప్రాణానికి తెగించి పోరాడేటువంటి జగనన్న సైనికులు ఉన్నటువంటి ప్రాంతం నెల్లూరు ప్రాంతం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మట్టి కరిచిన తర్వాత తిరిగి 2023 వరకు జిల్లాని పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు. కొంతమంది అయితే 6 నెలల ముందు వరకు ముఖం చాటేసి 6 నెలల ముందు ఈ జిల్లాకు సంబంధించి మేము తగుదనమ్మ అంట వచ్చి తర్వాత శాసనసభ్యులుగా పోటీ చేశారు. అటువంటిది ఓటమి పాలైనా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షాన నిలుస్తాము అని చెప్పి ఓటమిని దిగమింగుకొని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం ఏ విధంగా ప్రజలకి అండగా నిలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా అండగా నిలిచింది అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కటికి చెప్పాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బహుశా ఆంధ్ర చరిత్రలో, నెల్లూరు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే రాష్ట్ర వ్యాప్తంగానే నెల్లూరు జిల్లాకు ఉన్నాయి. నిన్న ఒక కార్యకర్త ఫోన్ చేసి చెప్పాడు, సోషల్ మీడియాలో మేము కండలేరుకుపోయినటువంటి పోస్టింగులు పెడుతూ ఉన్నాడు. అంతే, పూర్తి కూడా కాలే. పోస్టింగులు పెడుతుంటేనే ఎస్ఐ ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ దాకా రమ్మన్నాడంట. దేనికి సార్ అంటే, మీరు ఏదో పోస్టింగులు పెడుతున్నారు, ముందు ఆ పోస్టింగులు రిమూవ్ చేసి ముందు స్టేషన్కి రా. ఫ్లెక్స్ కట్టాలంటే తెలుగుదేశం వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు, ఫ్లెక్స్ కట్టే ధైర్యం పోలీసులు కట్టాలి. మా ఫ్లెక్స్లు ఇప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాడు ఇచ్చిపోయే పరిస్థితులు ఏంటి జిల్లాలో, పోలీసులు వచ్చి ఇప్పాలి. కాబట్టి పోలీసుల పని ఏంటంటే శాంతి భద్రతల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో పోలీసు అధికారులు లేరు, పోలీసు యంత్రాంగం లేదు. వాళ్ళ పనల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కడితే వాటిని ఇప్పడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకోలేకపోతే వాళ్ళ దగ్గర నుండి కట్టించడం. ఈ 2 పనుల్లోనే నిమగ్నమై ఉండరు. దాన్ని బట్టే తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఎంత బలహీనంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది అర్థమైంది. 19 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. మన జరిగినటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మేము కూడా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో ఏ విధంగా ఫలితాలను ఇచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో చంద్రబాబు పరిపాలన బేరీజు వేసుకుని ఈరోజు ఎప్పుడెప్పుడు చంద్రబాబుని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపాలనా అని చెప్పి ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్దలందరూ కూడా రావడం, దిశానిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 సీట్లతో పాటు నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాల్లో అత్యధిక భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా నిలిచేటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పార్టీ, నిత్యం ప్రజలతో మమేకమైనటువంటి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేసేటువంటి పార్టీ. కాబట్టి తప్పనిసరిగా ఈ పార్టీకి ప్రజల అండదండలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవ్వరూ కూడా అడ్డుకునేటువంటి వారు లేరు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆతృత ఏ విధంగా ఉందంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబుని కూటమి పాలనని సాగనంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీని మరింత పటిష్టం చేసేటువంటి విధంగా అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలను గుర్తించి వాళ్ళ ఆలోచన సరళిని గమనించి దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.